హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర మార్జిన్ చేశాను. అయితే 5.5 అండి, 34 నడుము సైజు, 5.5 సంకటౌన్కి పెట్టేశాను ఫ్రెండ్స్. అక్కడ ఒక మార్జిన్ ఇస్తున్నాను ఎల్లాకారంలో. 2.5 ఏమో నెక్ డీప్ వైపు పెట్టాను ఫ్రెండ్స్. షోల్డర్కి వచ్చి 3 ఇంచెస్ పెట్టాను. సేమ్ మనం బ్లౌజ్కి మెజర్మెంట్ ఎలా పెట్టుకుంటామో అదే ప్రకారం దీనికి కూడా షోల్డర్ అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పొడుగు చూడండి, హిప్ టక్స్ దగ్గరకు వచ్చేసరికి 20 ఇంచెస్ పెట్టానండి. అక్కడ ఒక మార్జిన్ గీసుకోవాలి. అలా గీసిన తర్వాత మనం సంక మార్జిన్ గీసాం కదా, సంక మార్జిన్ గాను హిప్ సీట్ దగ్గర మార్జిన్ గీసినాం కదా, ఆ రెండింటి మధ్యలో ఒక గీత గీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి 36 అండి. 36 అయ్యేసరికి 9 ఇంచెస్ పెట్టుకోవాలి. నడుము సైజ్ వచ్చేసరికి 34 అండి, 8.5 ఇంచెస్. హిప్ సీటు లూజ్ వచ్చేసరికి 10.5 అంటే నాలుగో భాగం వచ్చి 10.5 అండి. 10.5కి మనం ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 21, 42లో 4 భాగం చేసి 10.5. మనం పైన 10.5 పెట్టుకుంటే కింద వచ్చేసరికి చూడండి 1.5 ఇంచ్ పక్కన పెట్టాను సపరేట్గా. ఇప్పుడు ఆ మార్జిన్ చేసిన వాటిని కలుపుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు సపరేట్గా టిక్స్ అని పెడితే మీకు అర్థమైద్ది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి హిప్ సీటు దగ్గర 1 ఇంచు, తర్వాత ఖర్చుకి 2 ఇంచెస్ అండి. 1.5 పెట్టేసుకొని మనం సంక మార్జిన్ అనేది కలపాలి 6 స్కేల్తో, లేదా మన హ్యాండ్తో అలవాటు ఉన్న హ్యాండ్తో అయినా కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఖర్చు మార్జిన్ చేసి స్కేల్ పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు హిప్ సీటు దగ్గర నుంచి మనం కింద మార్జిన్ చేసాం కదండి టాప్కి, అక్కడ మార్జిన్ కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత చూడండి, నెక్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. 5.5 పెట్టేసుకున్నానండి. 5.5 అయితే పైన నెక్ డీప్కి ఎంత పెట్టామో నెక్ డౌన్కి కూడా అంతే పెట్టుకోవాలండి పంజాబ్ డ్రెస్కి వచ్చేసరికి. ఇప్పుడు ఎక్కడ ఎంత ఇంచెస్ మార్కింగ్ చేశానని రాశాను. అయితే ఇప్పుడు సంఖ్య ఎంత వచ్చిందా అని చెక్ చేశానండి. ఇప్పుడు మనం డ్రెస్కి ఎంత వచ్చిందా కూడా చెక్ చేసుకుంటున్నాము. 8.5 వచ్చేసిందండి. కరెక్ట్గా టేప్ కొలతల ప్రకారమే వచ్చేసింది. ఇప్పుడు పంజాబ్ డ్రెస్ది కూడా ఆది ప్రకారం పెట్టి చూపిస్తున్నానండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మనం కరెక్ట్గానే పెట్టేశాము. అక్కడ టక్స్ దగ్గరకు వచ్చేసరికి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది పైకి పోయింది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్జిన్ చేసింది కట్ చేసుకుంటున్నానండి. మిగతా పార్ట్ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడిద్ది. నాకు 1 ఇయర్ అయినా కానీ కొద్దిగా చెప్పడం అనేది తడబడుతున్నాను. మీరు ఇచ్చే సపోర్టు నాకు ఎంతో ఉపయోగపడిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.